slimy stuff on your face and you leave it there till it dries. My story is you are supposed to only leave this mask on. Hey everyone, welcome back to Siri. So, మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్టయితే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను కింద మీకు పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ డూ ఫాలో మీ దేర్ యాజ్ వెల్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలో ఏంటి అంటే ఇవాళ నేను ఐ జస్ట్ వాంట్ ట్రై 3 బాలీవుడ్ యాక్ట్రెసెస్ స్కిన్ ట్రిక్స్ అనమాట. సో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ట్రై 3 బాలీవుడ్ యాక్ట్రెసెస్ స్కిన్ ట్రిక్స్ అనమాట. సో విచ్ దే పోస్టెడ్ ఇన్ దే టిక్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టాగ్రామ్. సో ఏంటి అంటే 3 బాలీవుడ్ యాక్ట్రెసెస్ వాళ్ళ స్కిన్ గ్లోయింగ్ కోసం అండ్ స్కిన్ కేర్ రొటీన్ ఒకటి షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో యాజ్ వెల్ యాజ్ టిక్టాక్స్లో కూడా. సో అవి చాలా వైరల్ అయ్యాయి. సో ఈ 3 యాక్ట్రెసెస్ ఎందుకు తీసుకున్నాను అంటే లైక్ ఇవన్నీ కూడా మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో అన్ని అవైలబిలిటీలో ఉంటాయి అనమాట. సో పెద్ద మనకి దొరకని ప్రొడక్ట్స్ కాదు, ఇంట్లో దొరికే ఎవ్రీ కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే వాళ్ళు చేశారు. సో ఇందుకే అవి పనిచేస్తాయా లేదా షో ఆఫ్ కోసం చేశారా అనేది నేను జస్ట్ ట్రై చేద్దాము, ఎందుకు ట్రై చేయకూడదు కొత్తవి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ఈ 3 ట్రిక్స్లో ఏది బాగా అనిపించిందో నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంక ఫస్ట్ హీరోయిన్ వచ్చేసి చెప్తాను. సో ఐ లవ్ హర్ ఫిజిక్ అండ్ షీ ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. షీఈ్ నన్ అదర్ దాన్ కత్రినాకైఫ్. సో కత్రినాకైఫ్ది ఐస్ క్యూబ్ వాటర్ది చాలా వైరల్ అయిందనమాట అప్పట్లో. సో దానికోసం ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే మన ఐస్ ఫ్లఫీగా ఉంటాయి కదా, సో అండ్ వాటి కోసం అండ్ మార్నింగ్ స్కిన్ని హైడ్రేషన్ కోసం కూడా తను చేశారు. సో దానికోసం అని చెప్పి నేను మార్నింగ్ లేచిన తర్వాత ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఎలా ఉంటుందో ఏంటో నేను ఇప్పుడు ఫర్దర్గా మీకు చెప్తూ వెళ్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇంకా వీడియోలోకి వస్తే ఏంటి అంటే ఫస్ట్ చెప్పాను కదా కత్రినాకైఫ్ది. సో దానికి ఏంటంటే మనకు ఒక బౌల్ కావాలి. సో దట్టు ఏంటంటే మన ఫేస్ సరిపోవాలి. సో నా బుడంకాయ చేసి ఇందులో సరిపోతుంది అనమాట. సో అందుకే ఈ బౌల్ తీసుకున్నాను. సో ఇందులో మనకు కావాల్సిన ఏంటంటే కొన్ని ఐస్ క్యూబ్స్ అనమాట, ఐస్ క్యూబ్స్ విత్ వాటర్. సో అవి యాడ్ చేద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? సో ఐస్ క్యూబ్స్లో ఫేస్ పెట్టడం అనేది కొంచెం ఫ్రీజింగ్గా ఉంది కానీ బట్ వెరీ జెన్యున్ రివ్యూ ఐ కెన్ సే ఈజ్ లైక్ స్కిన్ అంతా చాలా ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. ఫ్రెష్ ఫీలింగ్ అయితే ఉంది అండ్ ఫ్లఫీనెస్ కంప్లీట్గా పోయిందని చెప్పను కానీ ఒక డ్రౌజీనెస్ ఉంటుంది కదా నిద్ర లేచిన వెంటనే, ఆ ఫీలింగ్ అయితే పోయి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అంటే రిఫ్రెషింగ్ ఉంది. సో దీనివల్ల యూజ్ ఏంటంటే బాడీలోకి స్కిన్ అంతా హైడ్రేట్ అవుతుంది అనమాట. సో ఎక్కువ మనం వాటర్ తీసుకుంటాం కదా, సో వాటర్ డ్రింక్ చేయడం అండ్ లిక్విడ్స్ దానికి తగ్గట్టు ఫ్రూట్స్ ఇవన్నీ తింటే కూడా హైడ్రేట్ అవుతాయి. బట్ ఇదేంటి అంటే కొంచెం ఇన్స్టాంట్ హైడ్రేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది స్కిన్కి. సో ప్రీవియస్ దానికి దీనికి కంపేర్ చేసి చూడండి. సో నేను దీనికి అవుట్ ఆఫ్ 10 ఐ కెన్ గివ్ దిస్ లైక్ 8. యా. అండ్ నెక్స్ట్ సెకండ్ దానికి వెళ్ళిపోదాం. ఇంకా సెకండ్ హీరోయిన్ బ్యూటీ టిప్ వచ్చేసి ఏంటి అంటే అపార్ట్ ఫ్రమ్ హర్ బ్యూటీ టిప్, సో ఈ హీరోయిన్ గురించి నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా. లైక్ ప్రొఫెషనల్గా తను ఎవరైనా కావచ్చు, బట్ ఇట్స్ హర్ విష్. బట్ యాజ్ ఎ పర్సన్ అండ్ పర్సనాలిటీ వైజ్ అయితే నాకు చాలా ఇష్టం. సో షీ ఈజ్ నన్ అదర్ దాన్ sunnyleone. సో తను యూజ్ చేసే న్యాచురల్ బ్యూటీ టిప్ ఏంటి అంటే లైక్ ప్రతి మన అందరి ఇళ్ళలో ఉంటుంది అన్నమాట నార్మల్గా అలోవెరా. సో అలోవెరాని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటారంట. సో అది ఎలా చేసుకున్నారు ఏంటి అనేది తను చెప్పారు. అది నేను ఇక్కడ మీకు సైడ్ వీడియో చూపిస్తాను, యాజ్ వెల్ యాజ్ ఎలా ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. లెట్స్ గో. సో ఇదన్నమాట మా ఇంటి దగ్గర ఉన్న అలోవెరా. యాక్చువల్లీ ఇంకా పెరుగుతుంది బట్ దీన్ని సెపరేట్ చేయాలి. సో దీని ఏంటంటే ఒక కార్నర్ పీస్ అనమాట. కొంచెం ఈ కార్నర్ పీస్ ఒకటి కట్ చేద్దాము. కట్ చేసి దాన్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాం. సో ఇది కలబంద లైక్ అలోవెరా. సో ఇదేంటి అంటే కార్నర్లో కట్ చేయొద్దండి ఎప్పుడైనా సరే, బికాజ్ ఆ కార్నర్లో ఎల్లోయిష్గా ఉంటుంది కదా, అది పాయిజనస్ అంటారు. సో అందుకని చెప్పి కార్నర్ కాకుండా ఎప్పుడైనా సరే మిడ్వేలోనే మీరు కట్ చేయండి. సో ఇప్పుడు ఈ సైడ్స్ తీసేసి మనం లోపలిది జల్లి తీయాలి. సో లెట్స్ డూ ఇట్.
బాయ్. లెట్ ఇట్ డ్రై ఫర్ 10 to 15 minutes. డ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో లెట్స్ వెయిట్. సో ఎస్ ఫేస్ అయితే బాగా డ్రై అయింది. సో యూ కెన్ సీ. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటాను. సో వాష్ చేసి చూస్తా. అండ్ అదర్ టిప్ ఈస్ లైక్ ఎవరికైనా సరే కొంతమంది టూ మచ్ సెన్సిటివ్ స్కిన్ నుండి అలోవేరా డైరెక్ట్గా అప్లై చేస్తే కొంతమందికి ఇచ్చీ సెక్షన్ కానీ రెడ్డిష్నెస్ కానీ వస్తుంది. సో ఫర్ దట్ పీపుల్ ఐ సజెస్ట్ యూ లైక్ గో ఫర్ ఎ ప్యాచ్ టెస్ట్. ప్యాచ్ టెస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ హ్యాండ్ మీద కొంచెం అప్లై చేసి చూడండి. మీకు కనుక ఎటువంటి ర్యాష్ కానీ రెడ్డిష్నెస్ కానీ రాకపోతేనే డైరెక్ట్ ఫేస్కి అప్లై చేయండి. ఎల్స్ అదర్ సజెషన్ ఈస్ ఇప్పుడున్న ఈ ఉంది కదా, సీదా దీన్ని మిక్సీలో వేసి సో బాగా జ్యూసీ కింద చేసిన తర్వాత దాన్ని మనము ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచండి. సో దట్ ఐస్ క్యూబ్స్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ అదర్ టిప్. ఓకే, సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసి వస్తాం. సో దిస్ ఈస్ ద ఫేస్. ఏంటి బాబన్నా ఇంకోసారి అన్న. సో దిస్ ఈస్ ద ఫేస్. సో నాకైతే చాలా ఫస్ట్ థింగ్ ఐ విల్ టెల్ వెరీ జెన్యున్లీ లైక్ స్కిన్ అయితే చాలా స్మూత్ అనిపిస్తుంది నాకు. స్మూతీగా చాలా అంటే క్రీమ్స్ అప్లై చేసినప్పుడు ఉన్నంత సాఫ్ట్గా అనిపిస్తుంది. అండ్ స్కిన్ అయితే ఫ్రెష్గా ఉంది. నాకు బాగా అనిపిస్తుంది. ఎంతైనా అలోవెరాకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కానీ మనమే ఎనీథింగ్ ఈజ్ ఫ్రీకి వాల్యూ ఉండదంటారు చూసారు. దీనికి నేను రేటింగ్ ఎంత ఇస్తాను అంటే ఐ విల్ గివ్ 8.5 out of 10. ఓకే, ఎందుకంటే ఫస్ట్ టైం యూసేజ్కి ఇంత ఉంది కాబట్టి కొంచెం నేను రిపీటెడ్గా యూజ్ చేసిన తర్వాత మళ్ళీ కంప్లీట్ రేటింగ్ ఇస్తాను అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ 8.5 టూ గుడ్. సో నెక్స్ట్ వచ్చి థర్డ్ యాక్టర్. సో షీఈ్ నన్ అదర్ దెన్ చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన హీరోయిన్ అనమాట. పాపం కష్టపడి చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చిందంట. సో సిద్ధార్థ చతుర్వేది కూడా చెప్పాడు అది సో ఒక మీటింగ్లో. సో ఫన్ ఫ్యాక్ట్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక బ్యూటీ టిప్ తను షేర్ చేసింది ఏంటి అంటే నార్మల్ కొంచెం యోగర్ట్ విత్ టర్మరిక్ అలాంగ్ విత్ దాట్ యాడ్ సమ్ హనీ. సో కొంచెం పెరుగు, పసుపు అండ్ తేనె 3 కలిపి అప్లై చేసుకోవాలి అని చెప్పింది తను. సో అది కూడా మనం ట్రై చేసి చూద్దాం. ఓకే, సో పెరుగు అది కొంచెమే తీసుకోండి ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా వేస్ట్ అయిపోతుంది. అండ్ పసుపు కూడా చాలా తక్కువ తీసుకోండి బికాజ్ కొంతమందికి పడక బ్లాక్ అయిపోతారు కూడా. సో నేను చాలా లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వేడి యాక్చువల్లీ పసుపు, అందుకే కొంచెం. అండ్ హనీ కూడా ఒక జస్ట్ చాలా తక్కువ తీసుకోవాలి. ఇది కూడా ఇది సరిపోతుంది. సో ఇవి అప్లై చేసేయాలి. ఇవి బాగా మిక్స్ చేయాలి. ట్రై చేశాను ఇంట్లో నార్మల్గా అప్లై చేసినప్పుడు. సో నాకేమనిపిస్తుంది అందుకే యూజ్ చేస్తున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఇది కూడా మీకు పసుపు పడకపోతే ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ చేయండి. అండ్ నౌ డైరెక్ట్లీ అప్లై టు ది స్కిన్. అయిపోయింది. 15 minutes కన్నా కొంచెం ఎక్స్ట్రా అయింది బికాస్ కన్సిస్టెన్సీ చాలా లూజ్గా ఉందన్నమాట నాది, అందుకని చెప్పి అలా అయింది. సో ఎస్, సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకో. సో ఫేస్ అంతా చూడండి ఎల్లోగా అయిపోయింది. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పసుపు కదా అందుకే. సో ఎస్, స్కిన్ అయితే బాగుంది. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అలోవేరా అప్లై చేశాను కాబట్టి ఆ స్మూత్నెస్ నాకు తెలుస్తుంది. బట్ దీని అయితే ఏంటి అంటే ఇంకొంచెం రిఫ్రెష్మెంట్ ఎక్కువైంది అనమాట. సో ఫస్ట్ దానికన్నా ఫస్ట్ 3 ఉన్నాయి కదా, లైక్ ఐస్ క్యూబ్స్ది అండ్
అలోవెరా జెల్ది. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి హైడ్రేషన్ ఆఫ్ ది స్కిన్ అండ్ కొంచెం రిఫ్రెష్మెంట్ ఎక్కువ ఇచ్చింది. అండ్ సెకండ్ సన్నీలియోన్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే స్మూతీగా ఉంది స్కిన్ అండ్ ఇట్ ఈస్ వెరీ బెనిఫిట్, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయి కూడా దానికి. అండ్ ఇంకా థర్డ్ వచ్చేసి టర్మరిక్కి మనకి చాలా స్కిన్కి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి యాక్చువల్లీ టర్మరిక్కి, బట్ ఎక్కువ యూస్ చేస్తే బ్లాక్ అయిపోతాము. సో అన్లిమిటెడ్గానే యూస్ చేయాలి. సో నాకేంటంటే ఫస్ట్ రెండాటిని యూస్ చేసి ఆ రెండు ఎలా అయితే ఇచ్చాయో అదే స్మూత్నెస్ అనేది బాగుంది అండ్ ఫ్రెష్నెస్ అయితే బాగుంది అనమాట. సో కొంచెం వెళ్ళేలాగా అనిపించింది కానీ నా 1 day తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో చూస్తాను. బట్ అవుట్ ఆఫ్ 3 అండ్ సారీ దీనికి రేటింగ్ ఎంత ఇస్తాను అంటే లైక్ దిస్ ఈజ్ ఆల్సో 7.5 ఇస్తాను. బికాస్ సో దీస్ ఆర్ నార్మల్ థింగ్. అంటే ఫస్ట్ రెండాటికి ఎక్కువ ఉందన్నమాట. లైక్ నాకు అన్నట్లుగా మూడాటికన్నా ఎక్కువ బాగా నచ్చింది ఏంటి అంటే సన్నీలియోన్ది. అలోవెరా అయితే మాత్రం బాగా అనిపించింది నాకు. సో వెరీ అంటే ఇన్స్టంట్గా నాకు చూపించింది అనమాట రిజల్ట్, నాకు అది బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ కేటగిరీకి వచ్చేస్తే ఐస్ క్యూబ్స్ ఒకటి అండ్ లాస్ట్ వచ్చేసి అనన్య పాండే సజెస్ట్ చేసినాం. సో దీస్ ఆర్ ద 3 things. సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇఫ్ పాసిబుల్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో చెప్తే దాన్ని బట్టి నేను ఆ వీడియోస్ చేస్తాను. బికాస్ ఇట్స్ బిన్ 2.5 years అయింది, బట్ నా వ్లాగ్స్ ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు నాకు తెలియట్లేదు. మేబీ నాకు ఏ కంటెంట్ ఆడియన్స్ నచ్చుతుందో తెలియకపోవడం అయి ఉండొచ్చు, మై మిస్టేక్. సో సజెస్ట్ మీ ఇన్ ద కమెంట్స్. సో ఎలాంటి వీడియోస్ బాగా నచ్చుతాయి నాకు కమెంట్ చేస్తే సో ఐ విల్ ట్రై టు డూ దట్ అండ్ ఐ విల్ మేక్ మై ఛానల్ ఏ సక్సెస్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ మై పార్ట్ ఫర్ 2 years. అండ్ ఇంకొచ్చేస్తే మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేసుకోండి. అండ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బాయ్.